పాంప్లెట్ 2 పాంప్లెట్లు పడ్డాయి. क्या आर्मी भैया, क्या है हलचल? शिकार हुआ नहीं? ముర్రేడు బాగల డబ్బాల జాతర సురువైంది. ఇక మొత్తం డబ్బాలే. కటారే చికెన్ నింపినావా? ఏం చేస్తాను, పిండి కలుపుతానా? మొత్తం డబ్బాలేనా ఇక్కడి నుంచి ఆడదాకా? మరి మాకు అవకాశం ఉందా లేదా ఆర్కే బ్రో? మాకు అవకాశం ఉందా లేదా డబ్బాలు వేయడానికి? ఫ్రెండ్ చూడండి, డబ్బాల జాతర చూడండి. పాత బాలంచి అమ్మరేడు వాగు. అరే కూర్చుందాం, పక్కకు కూర్చుందాం. ఈడికిడికి 100 డబ్బాలు ఉన్నాయిగా. చూడండి ఫ్రెండ్స్, మా పాత పాలంచ యూత్ ఫిష్ హంటింగ్ బ్యాచ్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, హ్యాండ్ కాస్టర్లు కాస్టింగ్ చేసి రెడీగా ఉన్నాయి. చేపలు పడితే చూపెడతాం మీకు. ఇప్పటిదాకా జాతర అనేది అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ప్రశాంతంగా హ్యాండ్ కాస్టర్లు ఒక 8 వేసిన. అదే ఇది లైట్ కాడికి రాదు. కెమెరా కూడా దేనా? నువ్వు దిగాల అడుగు ముందుకు తీసుకోవాలి. అదే పెట్టి ముందు తప్పించి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, పైకిరా ఇట్రా అక్కడే ఉండు. ఓకే నెల కష్టం పడేసి నైట్ షికార్కి మనకి జాగ్రత్త. గాలాలు బుచ్చా గాలాలు ఉన్నాయి దానికి కింద. అది వెనక్కి తీసుకుంటా నేను. గాలాలు తెచ్చుకుంటే నచ్చమ్మా, ఊడిపోతే. ఓకే పట్టుకొని వద్దాం మెరిగా. కానీ చూడండి ఈజీగా 2 కిలోల పైన ఉంటుంది. ఇది పడుకో. అట్టే దా ఇక దా. అనండి చిక్కంది నువ్వు నా మాట సైలెంట్గా రా. డిస్క్ తిరిగింది, ముందుకు ఇది వరకు లైన్ తీసుకో. ఓకే పాంప్లెట్. ఈ నైట్లో కూడా పాంప్లెట్ పడుతున్నాయంటే ఫ్రెండ్స్ చూడండి. మరి గుచ్చగాలం, అది గాలం గుచ్చుకుంటే ఈపుకు పట్టింది. అది
ముందు ఆ ఫోన్ సైలెంట్ అన్న చెయ్యి, మళ్ళీ టైంకి ఫోన్లు వస్తాయిలే కానీ మనకి. కింద పెట్టి తీస్తా గాలం. ఓకే, పచ్చగా వేసేద్దాం. ఓకే రైట్, ఆడ పెట్టద్దాం, సేమ్ ప్లేస్లో పెట్టద్దాం. ఒక ముందు పోయింది పోది ఎర్ర తీసుకు. చికెన్ తేవాలా? నైట్ పూట చికారే అంత, బట్ నేనే పెట్టాలా? ఎక్కువ ఎందుకు వచ్చింది బయట, వెనక పడిపోతున్నారు. అంతా బురద బురద, ఉరికొత్తి కింద పడితే మూతిపళ్ళు రాలుతాయి. రైట్ రా ఫ్రెండ్స్, చూడండి పాంప్లెట్ పడ్డది. ఈ నైట్ పూట కూడా పడుతున్నాయి, ఏందో అర్థం కావట్లేదు. అటు వద్దాం, చివరి వద్దు, నీళ్ళకి అయ్యి బయటకు వచ్చేసాయి. గట్టిగా పట్టుకో. ఫ్రెండ్స్ చూడండి, పాంప్లెట్ మంచి సైజు. నాన్న అది ఎగిరితేనే గాలాలు గుచ్చుకుంటాయి. కింద పట్టుకొని దాన్ని ఒత్తి పట్టి తీ. వెంటనే వాళ్ళు ఒక పక్క నుంచి ఆ మాట వినట్లేదు నువ్వు. గట్టి ఒత్తి పట్టు. చిక్కం వాళ్ళు అయితే మస్తు పురం అదే అయితేలే కానీ గుచ్చగారాలు, అందుకోసే పట్టుకోవద్దు గుచ్చగాలు ఉన్నప్పుడు. ఎన్ని గాలాలు దిగినాయి? పాపకు పడ్డదా? ఇవి కూడా వైట్ పాపను కొడతాయి. ఇక బా ప్యాక్ చేద్దాంపా, టైం కూడా ఓవర్ అవుతుంది, దోమలు ఫుల్ కుడుతున్నాయి. ఇక బా చాలా బా. ముందు ఆ చికెన్ వేసి మళ్ళీ ఎట్ట తీయాలిగా. మొత్తం బురద బురద, కొద్దిసేపులో బురద బురద అయినావు. ఫ్రెండ్స్ చూడండి, నైట్ షికార్. టైం కూడా చాలా ఏం కాలేదు, 10 బాగా వస్తుంది. ఏంటంటే దోమలు బాగా కుడుతున్నాయి. మంచి సైజు మెరుగా పడ్డది. ఈజీగా 200 కిలోల పైనే ఉంటుంది అది. పాంప్లెట్ 2 పాంప్లెట్లు పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, రైట్, గుడ్ నైట్, బాయ్. అదనంటే